మధ్య యుద్ధం అది చూడ్డానికి మనమందరం సిద్ధం. అత్త సై అంటే కోడలు సై సై అంటున్నారు. ఇంతకీ అత్త ఎవరు కోడలు ఎవరు ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. అబ్బో ఏమున్నావే బుల్డోజర్ చీర కట్టినట్టు. అబ్బా నా ముందే బుల్డోజర్ ఉంది, నీ వెనకాల చూడు పెద్ద కంటైనర్ ఉంది. ఓ రోజు అక్క దీని గురించి తెలుసా నీకు? అసలు పెళ్ళైన 3 రోజులకే ముగ్గుని దిండెట్టి చంపేసింది. ఈ వగల నా గురించి చెప్తుంది అమ్మ. నువ్వేం పెట్టి చంపేసావు? ఆ టైంకి దిండి దొరకలేక వెనకాల దిండి ఉంటే తెట్టి చంపింది అమ్మా. మా కొడుకు ఎలా కట్నం వచ్చిందో తెలుసా? అబ్బో తెలుసు. నా కొడుకు అలా చూస్తూ ఉండు 10 వారాల నగలు ఒక వెళ్ళ చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచా. నా కొడుకు ఎవరితరా ఇది? మీ కోడలమ్మా. అత్తయ్య గారు అమ్మా ఇవన్నీ ముందేనమ్మా, తర్వాత ఏ ఉండదు. అబ్బే ఏమే నా కోడలు చూడే ఎర్రగా బుర్రగా ఎంత బాగుందో. అమ్మా కోతి కూడా ఎర్రగానే ఉంటదమ్మా, అంత మాత్రం సాకులు వేసుకొని తిరుగుతావే. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేటా? కాదత్తయ్య మరి అపార్ట్మెంట్ అంట. ఎల్లా లేకపోతే ఏమి అపార్ట్మెంట్ వచ్చింది మాకు. అమ్మో అపార్ట్మెంట్ లో ఏం చేస్తుంటాడు? వాచ్మెన్ ఓహో వాచ్మెన్ అంట. నువ్వేమో వెళ్ళి గోసలు నువ్వు ఆడో వాచ్మెన్ చేస్తాడు. ఇదేది పడిగాడు కదా బయట కాపలాగా వస్తాడు. బేబే కొడుకుని పెంచడం అంటే ఒక ఇది ఉండాలి, ఒక అది ఉండాలి. నా కొడుకుని ఎలా పెంచానో తెలుసా? అబ్బబ్బబ్బా వచ్చిందండి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర చెవుల్లో గులుగులు తీసిందని తీసుకొచ్చాడు. చెబుతా ఇది అమ్మా నీ కోడలమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారు? పంచర్ షాప్ పంచర్ షాపులు బాగా సంపాదించాడు మీ నాన్న. బాగా సంపాదించాడు. ఎంత వస్తుంటది? ఒక 2000 పో ఆఫీస్కి వెళ్ళు. వెళ్ళారు నుంచి. అత్తయ్య గారు అబ్బా ఏం మాట్లాడిందమ్మా, ఆడకుండా ముచ్చు మాట్లాడినట్టు. అత్తయ్య గారు ఏంటి అది కాళ్ళు పట్టు. కోడలు నెల కంట్రోల్ పెట్టాలి. నన్ను చూసి నేర్చుకో. ముగ్గే ఇవే వగలాడి ఆ మొక్కలు కోడ్లాగా ఏం మంది ఎట్టావే నా కొడుక్కి? ఏ ముగ్గు ఇదే అంత కంట్రోల్లో పెడితే దీన్ని ఎప్పుడు నుండో కొడదాం అనుకున్నాను. నేను అంత కంట్రోల్లో పెట్టాలి. ఏమే ముగ్గు వేయటం వచ్చా నీకు? వచ్చమ్మ గారు. అమ్మగారు కాదు అత్తమ్మ గారు అనాలి. ఏం ముగ్గేస్తున్నావు? చిలక చిలక కనిపించట్లేదు ఏంటి? ఆ కుక్కని పిలు, నిన్ను కూడా దానికి ఎట్టేస్తా. దరిద్రం వదిలేద్ది. ఇది కంట్రోలింగ్ అంటే. నువ్వు ఇప్పుడు ఎత్తాను నీకు, ఆగు కొద్దిసేపు. ఏమే రావే అత్తయ్య గారు ముగ్గేవే. ఏ ముగ్గేయమంటారు? రథం ముగ్గే. ఎక్కడేయమంటారు? నా నడ్డి మీద. అత్తమ్మ గారు చాలా ఈజీ. 2 చక్రాలు ఉన్నాయి కదా, డైరెక్ట్ బొమ్మ వేసడమే. అయిపోయింది అత్తయ్య గారు. ఆ రథానికి తాడేదే. తాడేసి ఎవరైనా లాక్కెళ్తారు కదా. పంచలేస్తానేది. దాని బాబు ఏమైనా ఫ్లైట్ డ్రైవర్ లా పంచర్లు వేసినోడేగా, అందుకే పంచర్ వేస్తుంది. ఓ బాగా వేసింది ముగ్గు. చిలకేది అంటే ఎగిరిపోయిందంట. ఈ చిలక ఎగిరిపోకుండా చూసుకోయ్యా. చిలక ఏదంటే కాకిలా నువ్వు ఉన్నా వచ్చి వాలొచ్చు కదే. మొన్నటిదాకా మనతో తిరిగి నీకు తెలియదా సంగతి? పోయి బట్టలు ఉతికే. మనకు బట్టలు చూడటం వచ్చా? బాగా వచ్చి గారు. మరి వచ్చినప్పుడు ఉతుక్కొని వేసుకోవచ్చుగా. ఎలా ఉండేది బట్టలు? ఏం చేస్తా ఉన్నావు? బట్టలు తాయి మసాజ్ చేసినట్టుంది. అత్తయ్య గారికి దూరంగా ఉండండి, భయం వేస్తుంది. పొరపాటును కాలు జారి పడ్డానంటే రైలు కింద పడ్డ రూపాయి బిళ్ళలు అయిపోతాం. ఏమే బాయిలర్ కోడి, నీ నంగనాచి యాక్టింగ్ పక్కన పెట్టి వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ తాగుతావు నీ మొహానికి? డికాషన్ తాగుదామంటే భయం వేస్తుంది నీ ముఖం చూసి. అత్తయ్య గారు ఏంటే చల్లగుంది, వేడి వేడిగా తీసుకురా. వేడి కాఫీ. వేడి కాఫీ తెచ్చినప్పుడు వణుక్కుంటూ రావాలి. వేడి కాఫీని ఇస్తావా?
నేను కూడా వేడి వేడి కాఫీ తీసుకొస్తా కానీ యాక్టింగ్ చేయలేకపోతే మా అత్తయ్య గారు కొడతారు. ఏమే అత్తయ్య గారు తీసుకురా. అత్తయ్య గారు కాలిపోతారు. చాలా బాగా చేసావు. ఎడిటింగ్ ఉంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరమ్మా. అత్తయ్య గారు వేడి వేడి టీ. ఏది మరి నేను అనలేదే. వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేసి అత్త అంత ఓవర్ యాక్షన్ చేస్తే బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళు ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ అనుకోరు. అంటే వేడిగా ఉంది కదా అత్తయ్య. అక్కడ ఎలా చేశారు? ఇచ్చిన పేమెంట్ కి ఏమన్నా న్యాయం చేశారు వాళ్ళు? మన ఇద్దరం చేయాలా? రంగమ్మ మంగమ్మ తీసుకోండి. ఏంటివి? కోర్టు నోటీసులు. ఎందుకు? మీరు చేసిన అప్పులకి మీ ఆస్తులన్నీ జప్తు చేయగా మీరే 10 లక్షలు కోర్టుకు కట్టాలి. 10 రోజులు కట్టకపోతే జైలుకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు. ఆస్తులు పోయినా ఆత్మ మన సంపుకం అమ్మ. అదే పౌరుషం, అదే రోషం. మేము కూడా అంతే. ఎకరాలు పోయినా ఎకరం ఉంటాం. బిర్యానీ చేత్తో పట్టుకోవడం కాదు, మొక్క తీసి ముద్ద లోపల అట్టండి. దున్నలా ఇంత పెంచడం కాదు, కోత ఊరికి సరిపోతావు. కింద కూర్చో. వస్తే మొహం దానా? అమ్మా అలా అనుకోడు, ఇద్దరు అనుకుంటారు. వస్తే ఇటు చూసి అసలు నువ్వు ఎగుతుకోవడమే నా మీద చేసావు. ఏంటి మీ అత్త ఎక్కువ చేస్తుంది? ఏంటిది? ఇది అసలు ఏంట్రా ఏంట్రా ఏంటి? నువ్వు అసలు నా కోడలే కదా. బా, బా. నువ్వేంటే ఊరిపోయిన ఆవకాయ బద్దల మొక్క వేసుకొని కింద కూర్చో. మీ కొడుకులను ఎందుకు చేసుకున్నాం తెలుసా? ఏదో మీకు ఆస్తి ఉంది కదా చూసుకోవచ్చు మీరు పోయాక అని. ఆ ఆస్తులో లేనప్పుడు మీరేంటి బొంగు బొంగు. ఇప్పటిదాకా మీరు చెప్తే మేము విన్నాం, ఇప్పుడు మేము చెప్పింది మీరు వినాలి. అక్క చెప్పండి, తడబడకుండా చెప్పండి చెప్పేది. ముగ్గు పెట్టు. అబ్బో టిక్కులాడు ఏ వేస్తుంది ముగ్గు. ఏంటి ఏంటి ఏంటా ముగ్గేంటి? నువ్వు ముగ్గు ఎత్తయ్యా. దింపుడు ఏంట్రా? ఏంది ముగ్గేసా కదా? ఏ ముగ్గిది? రోడ్డు జనాలేరి రోడ్డు మీద ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే మేమేస్తే తాడేవాడు లాగాడు. అత్తయ్య ఇదిగో ఈ బాటిల్లో వాటర్ ఉంది కదా, ఇది కింద వేసేసేయ్. ఇది ఇప్పుడు అందులో ఎత్తు. ఎత్తవే. అరే కొడక చూసావా రా తల్లిని పట్టుకొని ఎన్ని మాట్లాడుతుందో. ఇది నువ్వన్నా చెప్పరా? పిల్ల మాటే నా మాట. ఇదిగో మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు బయటనే ఉండండి ఇప్పటి నుంచి. పెరట్లో పడుకోవాలి, మంచాలు అలాంటివి ఉండవు, కింద పడుకోవాలి గేదెతో పక్క. మనో గారు, భాస్కర్ అండ్ ఇమాన్యువల్ సూపర్, ఫెంటాస్టిక్. అసలు ఒక్కొక్కళ్ళకు వేరే లెవెల్లో చేశారు పెర్ఫార్మెన్స్. సూపర్. రోజా గారు, ఇద్దరు అత్తలు మామూలు కాదు. సో మిమ్మల్ని మించిన కోడళ్ళు వచ్చారు కాబట్టి ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఓవర్ చేస్తే మనకి ఎవడో ఒకటి నెత్తిన మొట్టికాయలు వేసేవాడు కరెక్ట్ గా ఉంటాడు అని చెప్పి అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. చాలా ఎంటర్టైనింగ్. నవ్వి 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 అసలు బుగ్గలు నొప్పొచ్చేసాయి నాకైతే.